బేసిక్‌గా మనము చుట్టుపక్కల వాళ్ళు గాని, మన ఫ్రెండ్స్ గాని చెప్పేది వింటూనే ఉంటాం. సో, అప్పుడు అలా ఉన్నింది వాల్యూ, ఇప్పుడు ఇలా ఉంది వాల్యూ భూమిది. అప్పుడు కొనాలనుకున్నాం, అప్పుడు కొనలేకపోయాం. ఇప్పుడు చూసి ఇంతుందబ్బా! అసలు మిస్ చేసుకున్నాము అని ఎప్పుడు వింటూనే ఉంటాం. ఈవెన్ మనకు కూడా అలాంటి ఎక్స్‌పీరియన్స్ జరుగుతూనే ఉంటుందండి. అలా కాకుండా ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్టీ పైన మనం చేశామంటే ఒక్కసారిగా ఆ ప్రాపర్టీ వాల్యూ అనేది ఇలా ఇలా పెరుగుతూ ఉండాలండి. అలాంటి వెంచర్ చూపించబోతున్నానండి. మన అనంతపురంలో ఎస్వీఆర్ఎస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి చాలా మంది వినే ఉంటారు. గుడ్ నేమ్ కూడా ఉంది. వాళ్ళదే మనకు రాప్తాడ్‌కి 3 కిలోమీటర్స్ దూరంలో శ్రీ వెంకటేశ్వర నగర్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి 11.5 ఎకర్స్ లో డెవలప్ చేస్తున్నారు. కంప్లీట్ గా ఓపెన్ ఫ్లాట్స్ ఇవి. వెంచర్ కి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఎస్వీఆర్ఎస్ వారి శ్రీ వెంకటేశ్వర నగర్ ఫ్యూచర్ సిటీ అన్నమాట మెయిన్ ఎంట్రన్స్ ఇది. నేషనల్ హైవే దగ్గర అయితే ఉన్నాం చూడండి. హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే అండి. ఇది కమింగ్ మనకు 6 లైన్ వస్తుందండి. మీకు అందరికీ తెలుసు ఇప్పుడైతే. ఇక్కడ నుంచి మనకు 80 ఫీట్ రోడ్ అన్నమాట. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఈ 80 ఫీట్ రోడ్ కూడా మనకు జంగల్పల్లి కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట. కొంచెం ముందుకు వెళ్తే మనకు వెంచర్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే వెంచర్ లో ఉన్నానండి. సో 11.5 ఎకర్స్ లో ఉన్న వెంచర్ అనమాట. ఓపెన్ ఫ్లాట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్ని ఫేసెస్ లోని ఫ్లాట్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయండి. అహుదా అప్రూవల్ అనమాట ఇది వచ్చేటప్పటికి. బేసిక్ గా ఇంకో విషయం చెప్పాలి నేను, మనకు అనంతపురం నుంచి రాప్తాడ్ దాటిన తర్వాత అప్ టు మనకి ఎస్వీఐటీ వరకు ఎక్కడ ఏ వెంచర్ చూసినా కూడా అహుదా అప్రూవల్ అనేది ఇంతవరకు రాలేదు. అండ్ ఈ వెంచర్ కి అహుదా అప్రూవల్ వచ్చిందండి. అండ్ ఈ వెంచర్ కి మరొక హైలైట్ పాయింట్ ఏంటంటే, ఎంఏజీ లేఅవుట్ గురించి మీరు విన్నారు కదండి. మన అనంతపురంలో అప్పట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం అలొకేట్ చేసిన ఒక ప్లేస్ అనమాట. 80 ఎకర్స్ లో 1000 ఓపెన్ ఫ్లాట్స్ తో ఉన్న వెంచర్ అనమాట. ఆ వెంచర్ కి జస్ట్ మనకు బిసైడ్ మన వెంచర్ అయితే ఉంటుంది. ఇక చూడండి రేట్ అయితే ఎంత రేంజ్ లో ఎదుగుతుందని చెప్పేసి. ఈ వెంచర్ నుంచి మనకు 11 అప్రోచ్ రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అది కూడా 80 ఫీట్ 60 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి. మనం యాక్చువల్ గా 60 ఫీట్ రోడ్ నుంచి అప్రోచ్ అయ్యి లోపలికి వస్తామన్న మన వెంచర్ లోకి రావాలన్నట్లయితే లోపల రాగానే 40 ఫీట్ రోడ్ ఉంటుంది. సబ్ రోడ్స్ కి మనకు 30 ఫీట్స్ రోడ్స్ అయితే ఉన్నాయండి. మరొక మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్ ఏంటంటే, మన వెంచర్ కి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వెంచర్ బ్యాక్ సైడ్ మనకు ఒక మాస్టర్ ప్లాన్ ఉందండి. అలానే మీకు జీవో కూడా పెట్టినాను చూడండి ఒకసారి. రింగ్ రోడ్ అనేది మన వెంచర్ ఆనుకొని వెళ్తుందండి ఫ్యూచర్ లో వచ్చేటప్పటికి. దీన్ని బట్టి ఈ గ్రూమింగ్ అనేది ఎలా ఉంటుందో ఇంకా మీకే వదిలేస్తున్నాను. అండ్ జంగల్పల్ రైల్వే స్టేషన్ కూడా దగ్గరలో అయితే ఉంటుంది ఈ వెంచర్. చూసారు కదా అండి, వెంచర్ హైలైట్స్ అంటే చుట్టుపక్కల ఏమేమి వస్తున్నాయి, ఏంటి కమింగ్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అన్ని కూడా మీకు చెప్పేశాను. ఇంక కమింగ్ టు వెంచర్ అండి. ఈ వెంచర్ మొత్తం 11.5 ఎకర్స్ అనమాట. మొత్తం అంతా కూడా ఇది. సో విత్ కాంపౌండ్ వాల్ తో రెడీగా ఉందండి. 2.75 సెంట్స్ దగ్గర నుంచి ఇక్కడ ఫ్లాట్స్ అయితే ఓపెన్ ఫ్లాట్స్ సేల్ కి అయితే ఉన్నాయండి. పర్ సెంట్ 4 lakhs చెప్తున్నారు ఇక్కడ. ఈ 4 lakhs కూడా ఎలా ఉంటుందంటే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే దాన్ని బట్టి నెగోషియబుల్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ ఆల్ ఫేసెస్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఆల్ ఫేసెస్ కార్నర్ బిట్స్ కూడా ప్రజెంట్ ఉన్నాయి. ఎందుకంటే కొత్త వెంచర్ కాబట్టి అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. త్వరపడండి. అండ్ ఈ వెంచర్ ఎమ్యూనిటీస్ చూద్దామండి ఒకసారి అయితే. సో మెయిన్ అండి, రాగానే మనకు ఎంట్రన్స్ గేట్ అయితే వస్తుందండి. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. క్లియర్ టైటిల్ అండి. ఈ మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా ఎస్వీఆర్ఎస్ కంపెనీ పైన రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. డైరెక్ట్ గా ఎస్వీఆర్ఎస్ వాళ్ళే మనకు రిజిస్ట్రేషన్ చేయిస్తారనమాట. అలాగే మనకు 40-30 రోడ్స్ అయితే ఉంటాయి. బ్లాక్ టాప్ రోడ్స్ ఫర్ టోటల్ లేఅవుట్ ఉంటుంది. కాంపౌండ్ వాల్ ఫర్ టోటల్ లేఅవుట్ ఆల్రెడీ అయిపోయింది, మీరు చూడొచ్చు అనమాట. కాంపౌండ్ వాల్, ఎలక్ట్రిసిటీ ఫర్ ఈచ్ ఫ్లాట్ అయితే ఉంటుందండి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, వాటర్ కనెక్షన్ ఫర్ ఈచ్ ఫ్లాట్, డ్రైనేజ్ ఫెసిలిటీ, డిజైనర్ స్ట్రీట్ ల్యాంప్స్ ఉంటాయి. ఇంకా పార్క్ అండి. ఈ వెంచర్ లో 1.2 ఎకర్స్ లో పార్క్ కూడా ఉంటుందండి. అవెన్యూ ప్లాంటేషన్. అండ్ ప్రతి ఒక్క ఫ్లాట్ దగ్గరికి కూడా ఓనర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఓనర్ నేమ్ బోర్డు కూడా ఇస్తున్నారండి. అలాగే లోన్ ఫెసిలిటీ, మీ ఐటీ కానీ మంచిగా ఉందనుకోండి, సివిల్ స్కోర్ మంచిగా ఉంటే లోన్ కూడా వెళ్ళొచ్చు. చూసారు కదండి, వెంచర్ గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ప్రజెంట్ అనంతపురంలో నేను చెప్పడం కాదు, మీకు అందరికీ తెలుసు, మంచి గ్రూమింగ్ హార్ట్ కేక్ లాగా ఉన్న ప్లేస్ ఏదన్నా ఉందంటే మన బెంగళూరు నేషనల్ హైవే అండి. ఏదైనా ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఒక ఇండస్ట్రియల్ వైజ్ కానీ పెద్ద పెద్ద వెంచర్స్ వస్తున్నాయి అంటే మనకి ఈ రోడ్ లోనే ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది. అది కూడా అహుదా అప్రూవల్ తో ఓపెన్ ఫ్లాట్స్ వెంచర్ అనమాట ఇది. సో ఫ్యూచర్ లో చాలా మంచి వాల్యూ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఒకసారి రండి, ఫ్లాట్ అంతా చూడండి, డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకోండి. మీకు అంతా లీగల్ ఓపెన్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మీరు ఫర్దర్ గా మీరు స్టెప్ తీసుకొని ఒక ఫ్లాట్ అనేది బుక్ చేసుకోండి. స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇచ్చున్నానండి. సో కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళే పిలుచుకొని వచ్చి మొత్తం వెంచర్ చూపిస్తారండి. ఇక ఈ ఏరియాలో ఫ్లాట్స్ కోసం కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఏమైనా చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.